ప్రతిసారి దెబ్బ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి. లోకల్ ఆటలో కోలుకోలేని దెబ్బ తీసేయాలి. పూర్తిగా ఆ పార్టీ కుర్చీని మడతెట్టేయాలి. హాయ్, ఇప్పుడు ఏపీలోని కూటమి ప్రభుత్వం అదే ఆలోచనలో ఉన్నట్టున్నారండి. హాయ్, ఒక్క దెబ్బకు రెండు పిట్టల్లాగా ఒకేసారి ఆ పార్టీని కనుమరుగు చేసేయడానికి పక్కా స్కెచ్లు గీసేస్తున్నారండి. ప్రతిసారి అలా సొల్లు కబుర్లు ఇంటూ కూర్చుంటే పనులేవి ముందుకెళ్ళవని అనుకుంటూ అట్టా కాకుండా ఉండాలంటే పడుకోబెట్టడమే బెటర్ అని అనుకుంటుందండి. హాయ్, ఇంతకీ అసలు కూటమి ప్లాన్ ఏంటో చూద్దామా? ఏపీలో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీని ఈసారి పూర్తిగా పడుకోబెట్టే ప్లాన్స్లో కూటమి ప్రభుత్వం ఉందంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీయాలని కూటమి భావిస్తోంది. ఆ పార్టీ క్యాడర్ అనుభవిస్తున్న పదవుల్ని కూడా ఓడగొట్టేందుకు ఏర్పాట్లు చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్ని 3 నెలల ముందుగానే నిర్వహించి వైఎస్ఆర్సీపీకి గట్టి షాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు చర్యలు తీసుకుంటోంది. ఓటర్లు, పోలింగ్ బూతులు వంటి ప్రక్రియలను డిసెంబర్లోపు పూర్తి చేసి జనవరిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలను, పార్లమెంటు ఎన్నికలను 6 నెలల ముందుగానే నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి చట్టంలో అవకాశముంది. అదే స్థానిక సంస్థల ఎన్నికలను మాత్రం 3 నెలల ముందుగానే నిర్వహించుకోవచ్చు. చట్టంలో ఉన్న ఈ వెసులుబాటును ఉపయోగించుకుని జనవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ ప్రతిపాదించింది. దానికి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో ఎన్నికలకు రాజకీయపరమైన ఆటంకాలు ఏవీ లేవు. గతంలో కరోనా కారణంగా ఆలస్యమైంది. లేకపోతే ఈపాటికే స్థానిక సంస్థల ఎన్నికలయ్యేవి. గతంలో ఆలస్యంగా నిర్వహించడంతో ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. 2014కి ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందే స్థానిక ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఏడాదిన్నర తర్వాత జరుగుతున్నాయి. ముందుగా పంచాయతీ పరిషత్ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్సీపీ అసలు స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అనే సందేహాలున్నాయి. ఇప్పటి వరకు ఎమ్మెల్సీ సహా ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ పోటీ చేయడం లేదు. అన్నింటినీ బహిష్కరించింది. ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తూ కాలం గడిపేస్తున్నారు. పులివెందులలో పోటీ చేయకపోతే పరువు పోతుందనే ఉద్దేశంతో రంగంలోకి దిగి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థలను కూడా అధికార దుర్వినియోగంతోనే నిర్వహిస్తారనే కారణం చూపించి బహిష్కరించే అవకాశాలున్నాయి. దీంతో పోటీ చేసేందుకు సుముఖంగా ఉండకపోవచ్చు. దీనిని అవకాశంగా మలుచుకునేందుకు కూటమి పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మరి.